ముగిస్తే ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి నేను వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన అన్నా నువ్వు ఎందుకు బయటకు వచ్చినవే అని అన్నాడు నన్ను. కార్లో వస్తుంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు బయటకు వచ్చినావని అడిగింది నన్ను. ఇక అనేక కారణాలు ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అంటే కాదన్నా ఈ జెండాకు ఓనర్ని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, గదే కోపం తెప్పించిందా అన్నాడు. నేనన్నా ఏ పార్టీలో అయినా కూడా జేపీ నడ్డా గారి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్తీలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బతకదు అని. అందువల్ల ఇవాళ పార్టీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్లాగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎందుకు జాయిన్ అవుతున్నారు అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు గీత ఆశ్రమానికి పోయేస్తున్నా నేను. ఈ దేవరంజాల్లో గీత ఆశ్రమానికి పోయేస్తున్నా. ఆడ బువ్వ పెట్టిండు తింటా అంటే పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మనిషి వాళ్ళు అన్న మాట ఏంటంటే, అన్నీ అడిగిన తర్వాత ఒక మాట అన్నారు వాళ్ళు, దేశానికి దిశ, దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనపడతలేరు అనే మాట మాట్లాడారు. వాళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్. ఒకరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ, ఒకరు కాంగ్రెస్ పార్టీ. ఆ మాట అన్నప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయినాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులను చూస్తుంది. ఒకప్పటి లెక్క ఏ రాష్ట్రంలో ఏమవుతుందో తెలియకపో, ఏ జిల్లాలో ఏమవుతుందో తెలియకపో, కానీ వాళ్ళ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలిగేటువంటి పరిజ్ఞానం ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది. అందుకనే ప్రపంచ పరిణామక్రమ గమనాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేటువంటి సత్తా సంతరించుకున్నారు అని. మన మహాభారత యుద్ధంలో ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో ఏమవుతుందో చెప్పమని ఎవరిని కోరేది? విదురుని కోరేది. సంజయుని కోరేది. అంటే సంజయుడు మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి, జ్ఞానాన్ని సంతరించుకున్నాడు సంజయుడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కడు సంజయుడే. ప్రపంచంలో ప్రతి ఒక్కడు సంజయుడే ఇవాళ. అంటే గంత జ్ఞానం ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ సిరియాలో ఏమవుతుందో చూస్తున్నారు, ఇరాకులో ఏమవుతుందో చూస్తున్నారు, ఇరాన్లో ఏమవుతుందో చూస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుందో చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మన చేత బతికినటువంటి ఈ పక్కకున్న బంగ్లాదేశ్ ఏమైతే చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రపంచంలో జరుగుతున్న నరమేధం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ చూసిన తర్వాత 140 కోట్ల ప్రజలున్నటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా ఇంత గొప్పగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ, దాని నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయం ఇవాళ అర్థమైపోతుంది. కాబట్టి చాలామంది ఏమంటున్నారు, మన హర్యానాలో గెలిచింది, ఇట్లా గెలిచినాం అట్లా గెలిచినాం అని రకరకాల ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా గెలవడానికి ఈ కారణాలను చెప్తున్నారు. కానీ నాకు తెలిసి హర్యానాలో గెలిచిన, మహారాష్ట్రలో గెలిచిన ఒకటే భారత జాతి ఒక అభిప్రాయానికి వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వకపోవడం వల్ల పార్లమెంట్లో ఏం జరుగుతుందో
ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యో మోడీ గారికి ఇచ్చిన అధికారం కానీ ఇంకొక శక్తివంతమైన అధికారం ఇస్తే బాగుండు అనేటువంటి భావన ఇవాళ నాలో కాదు, బస్తీలలో ఉన్నటువంటి సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, మోడీ గారికి కొంచెం మెజార్టీ ఇవ్వాల్సి ఉండే, ఇస్తే ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండే ఆస్కారం ఉన్నటువంటి భావన ఉంది. కాబట్టి మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ప్రజలలో వచ్చిన మార్పుకు సంకేతం, మార్పుకు సూచి హర్యానా, మహారాష్ట్ర ఇవాళ గుర్తుపెట్టుకో. ఇవాళ చాలామంది అంటున్న భావన ఏంటంటే మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ఈ దేశాన్ని నాయకత్వం వహించాలనే భావన కనపడతాం. వారి గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పినా ఉడవదిగా, వారి గురించి చెప్పాలంటే ఎన్నెన్ని గంటలు చెప్పినా ఉడిచే ప్రసక్తి లేదు. కాబట్టి కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ భారత జాతి ఈ భారత మాత ముద్దు బిడ్డలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలకు జీవించినా కూడా ఒకనాడు చెప్పుకోవడానికి సంకోచించే భారత జాతి ఇవాళ నేను భారతీయుని చెప్పి గల్లెగిరేసి చెప్పుకోగలిగేటువంటి స్థాయికి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారిది మాత్రమే. ఆ ఘనత ఆయనకే దక్కింది. కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా పురోగమించకపోయినప్పటికీ కూడా తిరోగమనాన్ని అధిగమించి ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఇవాళ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశంగా నమోదు కాబడ్డది.